టీడీపీ హయాంలో తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో బాధితులకు న్యాయం జరగడం లేదు. బాధ్యులను తేల్చి నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో బాధితుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఎన్డీఏ నేతలు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి అని జనం నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. తిరుపతి టీడీఆర్ బాండ్ స్కామ్ బాధ్యులను తేల్చి చర్యలు తీసుకునే విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? కుంభకోణం సూత్రధారులకు ఒత్తాసు పలికేలా సర్కారు చర్యలున్నాయా? అసలు ఈ విషయంలో ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? వైసీపీ హయాంలో తిరుపతిలో వెలుగు చూసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం కొలిక్కి రావడం లేదు. బాధితులకు న్యాయం జరగడం లేదు. దీంతో వారిలో రోజురోజుకు అసహనం పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు ప్రచారం చేసినా ఇప్పుడు ఈ దిశగా చర్యలు లేవు. అప్పటి ఫ్యాన్ పార్టీ పాలకుల అక్రమాలకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎక్కడో మారుమూలన కొన్న తమ భూములకు విలువ పెంచుకునేందుకు వైసీపీ నేతలు అప్పట్లో ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి తిరుపతి శివార్లలో భూములు కొన్నారు. ఇతరుల ల్యాండ్స్ నుంచి 60 నుంచి 90 అడుగుల రహదారుల కోసం ప్లాన్ చేశారు. ఇందుకోసం నరమానవుడు కూడా లేని ప్రాంతాల్లో రోడ్లను నిర్మించారు. అక్కడ భూములున్న వారు సైతం తమ ల్యాండ్స్ కు భవిష్యత్తులో విలువ పెరగదని భావించారు. సజ్జల అండ్ కో ఈ విషయాన్ని గ్రహించింది. తక్కువ ధరకు భూములు కొని రోడ్లు వేయించుకుంటే కోట్లు కొల్లగొట్టవచ్చని ప్లాన్ చేసి ఆ పనిని పూర్తి చేసింది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన వారిని బెదిరించి లాక్కున్నారని అంటారు. కొందరు యజమానులకైతే ఈ విషయం అస్సలు తెలియదు. రోడ్ల కోసం స్థలాలు తీసుకున్నప్పుడు కాస్త నోరుండి డబ్బులున్న వారు ఉంటే మారుమూలన ఉన్న కమర్షియల్ ఏరియాగా గుర్తించి కోట్ల రూపాయల విలువ చేసే టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అలా ఇవ్వటం ద్వారా వారి నుంచి కూడా ఒప్పందాల రూపంలో లబ్ధి పొందారు. తిరుపతి వైసీపీ నేతలు ఈ రోడ్ల ద్వారా మరో ప్రయోజనం పొందాలని ప్లాన్ చేశారు. అద్దంలా మెరిసే రోడ్లను వేశామని చెప్పి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఓట్లు వస్తాయని భావించారు. వీడియోలు తీసి పాటలు పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేశారు. చుట్టూ ఎక్కడా ఇళ్లు లేవు, ఖాళీ జాగాలు, ముళ్ల పొదల మధ్య ఉన్న రోడ్లను చూపించి ఓట్లు వేయమని అడిగారు. కానీ ఫ్యాన్ పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. తిరుపతి ఎమ్మెల్యే జనసేన నేత ఆరణి శ్రీనివాసులను 63,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఎన్నికల ముందు ఈయన వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు టీడీఆర్ బాండ్ల కుంభకోణం బాధ్యులను శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ దిశగా చర్యలు లేవు. ప్రతిదీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పట్టించుకోవాలనే ధోరణిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇటీవల తిరుపతి వచ్చిన ఈయనకు టీడీపీ కీలక నేతలు ప్రజలతో కలిసి వినతిపత్రం ఇచ్చినా స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణం బాధితులకు కూటమి నేతలు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో వారిలో అసహనం పెరుగుతోంది. శాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ తిరుపతి పార్లమెంటు స్థానం అధ్యక్షుడు నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ కూడా ఇదే విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. అయితే కుంభకోణాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో గతంలో వైసీపీకి వంతపాడిన అధికారులు ఉన్నారని మంత్రి సమక్షంలోనే టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భూములు, స్థలాలు కోల్పోయిన బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బాధ్యులను తేల్చి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.